మనతోని కాదు 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 అయితదన్న దరిద్రుడే లేడు. మనతోని కాదని చెప్పేది ప్రతి ఒక్కడు పక్కన ఏడుస్తాడు. ఎందుకు పీక చెప్తున్నావు మనతోని కాదని? అయితదని చెప్తే ఏమైతుంది? నీకు సస్తవాము చెప్పడు. మనతోని కాదు. మరి మనతోని కాదన్నప్పుడు మనలాంటి మానవుల మధ్యల నుంచి, మిడిల్ క్లాస్ మధ్యల నుంచి అంబానీ లాంటి వాళ్ళు ఎట్లా పుట్టిరు, గ్రంథి మల్లికార్జునరావు ఎట్లా వచ్చినాడు, అట్లాంటి వెయ్యిల నేమ్స్ ఉన్నాయి. ఒకటి రెండు కాదు, ఇక వెయ్యిలు ఉన్నాయి అట్లాంటివి తీసుకుంటే. ఇక రామరాజ్ కాటన్ 37 ఏళ్ళు. నువ్వు ఎవరినన్నా తీసుకోండి, పుల్లారెడ్డి సైకిల్ మీద దొక్కిండు. ఎవరన్నా సరే తెలుసా, చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అవుతారు. దానికి లాంగ్ రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రూల్ తెలియదు ఎవరికి, ఈ రూల్ తెలియదు. అందరికి ఆగమేం తెలుసా, దిగంగానే అయిపోవాలి, కింగు కావాలి, దిగంగానే పైసలు రావాలి. ఆగమన్నాడు కక్కుర్తి. ఎట్లొస్తాయి అట్లా? నేను అదేంటి ఎట్లొస్తాయి? రెండోది తెలుసా, చదువు చదివినప్పుడు సేల్స్ తెలియదు, మనకు సెల్లింగ్ తెలియదు. చదువులో సెల్లింగ్ లేదు, జాబ్ ఎక్కినప్పుడు సెల్లింగ్ లేదు. ఆ తర్వాత సడన్ గా బిజినెస్ లకు దిగినావు, సెల్లింగ్ తెలియదు. ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగా సెల్లింగ్ రావాలి బిజినెస్ లా. సెల్లింగ్ తెలియదు అంటే సెల్లింగ్ తెలియని వాళ్ళకి బిజినెస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఆయనకు అసలే అర్థం కాదంటే అండ్ ఆ సెల్లింగ్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ నేర్చుకున్నాడు కాదు, అడగడానికే టైం కష్టమైపోతుంది చాలా. ఏం తెలుసా ఇట్లా ఉంటావా?